పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్. బీజేపీ కొత్త రథసారథి వస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త అధ్యక్ష పదవి అనుకున్నట్లు జరిగితే కొత్త ఏడాదికి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త రథసారథి రాబోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ కొత్త ఏడాదికి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఈ విషయాన్ని ఇటు ఆంధ్ర అటు ఢిల్లీ కమలనాథులు చెప్తున్నదే. తెలంగాణతో పాటు ఆంధ్రలోని కొత్త అధ్యక్షులు రాబోతున్నారని అగ్రనేతలు చెప్పకనే చెప్పేస్తారు. దీంతో ఆ ఇద్దరెవరు, ఆ పదవి ఎవరిని వరించబోతుంది అనే దానిపై అందరూ తెలుసుకునే పనిలో పడ్డారు. ఇవన్నీ ఒక్కైతే ఈ నియామకంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాత్ర ఉండడం మరింత ఇంట్రెస్ట్ అయింది. 2024 ఎన్నికల్లో 8 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇక ఫోకస్ అంతా పార్టీ బలోపేతంపై పెట్టింది. ఎంతలా అంటే రేపొద్దున టీడీపీతో సంబంధం లేకున్నా సరే జనసేనతో కలిసి వెళ్లి అధికారం దక్కించుకోవాల్సిందే అన్నట్లుగా ప్లానింగ్ చేస్తున్నారని తెలిసింది. అసలే టీడీపీని పక్కన పెట్టి కమలం గ్లాస్ కలుస్తున్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది మరింత సంచలనమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీనియర్ నేత, సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, దీనికి తోడు ఒక కాంగ్రెస్ పార్టీనే కాదు అన్ని పార్టీలతో సఖ్యతగా ముందుకెళ్లే మృదు స్వభావి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ తెలిసిన గుర్తున్న నేత. ఇవన్నీ ఒక్కైతే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన లీడర్, ఒక్క ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తప్ప అధ్యక్షుడిగా కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. వాస్తవానికి ఏదైనా ఒక పార్టీ బలోపేతం కావాలంటే తప్పకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావాలి. మునుపు ఎన్నడూ లేని విధంగా సీట్లు, ఓట్లు సంపాదించుకున్న బీజేపీ ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యమైంది కనుక రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా చేయకపోయినా తప్పకుండా మంచి ఫలితాలు దక్కించుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా మొదట ఇప్పుడు వైసీపీకి ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి అడుగులు వేస్తున్నట్లు తెలియవచ్చింది. ఎందుకంటే నల్లారి కిరణ్ రెడ్డి సమాజానికి చెందిన వ్యక్తి, దీనికి తోడు రాయలసీమ, అందులోనూ వైఎస్ జగన్ రెడ్డి పక్క జిల్లా కావడంతో ఈయనతో అన్ని సాధ్యమేనని కమలనాథులు భావిస్తున్నారని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. రానున్న రోజుల్లో బీజేపీతోనే కలిసి నడవాలని భావిస్తున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో అధ్యక్ష పదవి ప్రస్తావన రావడం, ఫలానా వ్యక్తి అనుకుంటున్నట్లు జేపీ నడ్డా లాంటి పెద్దలు చెప్పడంతో ఆయన కూడా ఓకే చెప్పేశారని తెలిసిందే. సో నల్లారికి అన్ని వైపులా లైన్ క్లియర్ అయిందన్నమాట. మరోవైపు గత 5 ఏళ్లుగా అడ్రస్ లేని బీజేపీని ఈ పరిస్థితికి తెచ్చిన పురంధేశ్వరిని మార్చే అవకాశాలు లేవని కూడా చర్చ జరుగుతుంది. ఇది తెలంగాణలో మాత్రం మళ్లీ బండి సంజయ్కి అధ్యక్ష పదవి కట్టబెడతారని సమాచారం. ఇందులో నిజానిజాలు ఏంటో తెలియాలంటే కొత్త ఏడాది వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.